అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా కీలక ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా నిర్దేశిత గడువులోపే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ మేనేజ్మెంట్లో సాగునీరు సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్తో పాటు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేవారు డప్పు కళాకారులేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి గుర్తింపు, ఉపాధి, సామాజిక భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా డప్పు కళాకారుల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు సంప్రదాయ డప్పులు మోగించడంతో కళాకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అంబేద్కర్ 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజకీయంగా ఆయన్ను ఓడించారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం అంటే కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాదని, ఆయన చూపిన సామాజిక న్యాయం మార్గంలో నడవాలని అన్నారు. డప్పు కళాకారులు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలని, వారికి తగిన గౌరవం కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డప్పు కళాకారులు బీజేపీతో కలిసి ముందుకు వస్తే వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని మాధవ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, ఎస్సీ మోర్చా ప్రతినిధులు, కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే 125వ స్టాచ్యూ ఉందో ఆ స్టాచ్యూ కింద ఆయన ఏదైతే లైబ్రరీ నిర్మించారో కేవలం చదువుకుంది ఆయన రాజ్యాంగాన్ని రాసిన ప్లేసు, ఆయన దీక్ష తీసుకున్న భూమి, ఆయన చివరికి అంతర్జాలమైన భూమి అన్ని పంచటీకాలుగా నరేంద్ర మోడీ గారు చేశారనే విషయం తప్పనిసరిగా గుర్తించాలి. అటువంటి మహానుభావుడికి ఎవరు అర్పించాలంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కార్యక్రమాలు చేయాలని ప్రకటించగలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. చక్క మహిళ పోరాటాల యొక్క పోటీలు పెట్టడం జరిగింది. తిరుపతిలో కబడ్డీ వాలీబాల్ పోటీలు పెట్టడం జరిగింది. రాజమండ్రిలో కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. విశాఖపట్నంలో సమరస్త మ్యారథాన్ పోటీలు అందరినీ సమీకరించి మన యొక్క సహజ క్రీడల్లో పరుగులు పెట్టడం జరిగింది. 134 జయంతి ఉత్సవాలు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా, సామాజిక పరంగా కూడా నిర్వహించుకున్నాం. కానీ అటువంటి మహనీయుడికి ఈ దేశం కన్నా ముద్దు బిడ్డ, అత్యంత ప్రతిభావంతుడు, ప్రపంచంలోనే అత్యంత సంస్కృతి కలిగిన వాడిగా పేరు మార్చేవాడు, అద్భుతమైన అటువంటి మహనీయుడు దేశంలో గుర్తు చేసుకోవడం, వాళ్ళని సమర్పించుకోవడం కాకుండా వారి ఆశయాన్ని పూర్తిని ఆచరణ సాగార్థం ఉండేలాగా ప్రయత్నం చేస్తూ 135 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం నుండి కాక అనేక రకాలైన కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆ మహనీయుల గొప్పతనాన్ని ఊరికి వారికి తెచ్చేస్తూ నిజమైన అర్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు 40
అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఒక మాట చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే విగ్రహానికి దండేసి దండం పెట్టడం కాదు, అంబేద్కర్ యొక్క ఆశయాలు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాలి. ఈ యొక్క దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాథ్ సబ్కా వికాస్. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాలను ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని కీర్తించారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాలను ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని కీర్తించారు. మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు మన ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కేఎల్ రావు గారు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం. అందులో కూడా ముఖ్యంగా భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాకుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి కేఎల్ రావు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఈరోజు మనందరం కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన అప్పట్లోనే భారతదేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి అని అంటే గంగా నది, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అనేది నదుల అనుసంధానం అనేది ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే అందుకే ఆయన మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ అటువంటి కేఎల్ రావు గారి స్ఫూర్తిని ఆ రోజు వాజ్పేయి గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేఎల్ రావు గారు అందించినటువంటి నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టి ఆ రోజు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా మరి అనుసంధానం చేయడం ద్వారా 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి పరిస్థితి మనం పట్టిసీమ ద్వారా చూసాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మన ప్రాచీన సంస్కృతి వారసత్వాలను పరిరక్షించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. యువతలో చారిత్రక సంస్కృతి వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో హెరిటేజ్ వాక్ నిర్వహించామన్నారు. స్థానిక కళలను ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో విజయవాడలోని బాపు మ్యూజియంలో హెరిటేజ్ వాక్ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జెండా ఊపి ప్రారంభించారు. బాపు మ్యూజియం నుంచి ప్రారంభమైన ఈ వాక్ మొగల్రాజుపురం గుహల వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యువతలో చారిత్రక సంస్కృతి వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. యువత నుంచి విశేష స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన చరిత్ర సంస్కృతి పట్ల నేటి తరానికి అవగాహన కల్పించడం ద్వారా వాటిని పరిరక్షించుకోవచ్చునన్నారు. మన జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన కొండపల్లి కోట, కనకదుర్గ ఆలయం, మొగల్రాజుపురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు, గాంధీ హిల్ వంటి వారసత్వ ప్రదేశాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. జిల్లా పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్తో పాటు
పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక కళలను, ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మొగలరాజుపురం గుహల వద్ద విద్యార్థులు మన ప్రాచీన సంస్కృతిని విశదీకరించే విధంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టేట్స్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్స్ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగా మనము తీర్చిదిద్దుకోవాలి, ఫ్యూచర్లో ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ని ఎలాగా మనం సాధించాలనే దానికి ఇటువంటి కార్యక్రమంలో మనకు పునాది దొరుకుతుందని నేను భావిస్తున్నాను. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి మొక్కజొన్న రైతుల పోరాటానికి మద్దతుగా తరలి వెళుతున్న జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు కళ్లుగప్పి బైక్ పై వెళ్లేందుకు ప్రయత్నించిన రమేష్ ను మార్గమధ్యంలో అడ్డుకున్నారు. పోలీసులు జోగి రమేష్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు జోగి రమేష్ కు మద్దతుగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రమేష్ ను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దయచేసి పట్టుకోవద్దు, పట్టుకోవద్దు, ఆగండి, ఆగండి, ఎక్కుతారు, ఉండండి. ఏంటిది? సార్ ఆగండి, ఎక్కుతా అంటున్నారు కదా. ఇప్పుడు ఎందుకంత పోలీసు చెయ్యి పట్టుకోవాలి. ఎక్కడ మరి ఎన్నికలకు ముందు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట తప్పారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీలిచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ట్యాక్సులు వేస్తోందని అప్పట్లో విమర్శించిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ధరలు తగ్గించలేదన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నేరాలు ఘోరాల్లో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. ఒకవైపు ప్రజలకు పొదుపు చేయాలని ఉపదేశాలిస్తూ మరోవైపు ఇంటింటికి మద్యం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మాటలకు చంద్రబాబు, లోకేష్లు తామే పాటించడం లేదని, అలాంటప్పుడు మంత్రులు ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీ పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన వెల్లంపల్లి హోంమంత్రి షోలు చేయడం మానేసి రాష్ట్రంలో నేరాలను అరికట్టాలని సూచించారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేదంటే చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగిన నేతలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను మరిచిపోయారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని నారా లోకేష్ పాదయాత్రలో ఏదైతే పెట్రోల్ బంక్ చూపెట్టి ఆ రోజు కామెంట్ చేశాడో, అదేవిధంగా వారి యొక్క సమావేశంలో మాట్లాడాడో, ఆ రోజు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉన్నది. దాంట్లో 28 రూపాయలు ట్యాక్స్ రూపంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వసూలు చేస్తుందని చెప్పని హేళన చేసే రోజు, మా ప్రభుత్వం రాగానే మేము ట్యాక్స్లో సగం తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఎన్నికలు అయిపోయినాయి, 2 ఏళ్ళు అయిపోతుంది. అయినా కానీ ఈరోజు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచుకుంటూ 113 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం దేంట్లో టాప్ 1 ఉందంటే ఒకటి నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాల్లో నెంబర్ 1గా ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా నెంబర్ 1లో ఉందన్నమాట ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో 113 రూపాయలు 62 పైసలు వచ్చేసి పెట్రోల్ రేట్లు, 101 రూపాయి 24 పైసలు వచ్చేసి డీజిల్ రేటు ఉంది. అదే మన ఢిల్లీలో పోల్చుకుంటే కనుక 97 రూపాయలు 77 పైసలు పెట్రోల్ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 113 రూపాయలు పెట్రోల్ ఉంది. డీజిల్ 90 రూపాయలు 67 పైసలు ఉంటే 90 రూపాయల 67 పైసలు ఉంటే 101 రూపాయి 24 పైసలు. అంటే ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు అనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో ఏం పెట్టారండి? పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు. పెట్రోలు, డీజిల్ నియంత్రిస్తామని చెప్పని, మద్యం ధరలు నియంత్రిస్తాం, విషపూరిత మద్యం, మళ్ళీ మద్యాన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. ఇంటికి మద్యం కేసులు మాత్రం బాగా దొరుకుతుంది. ఇంటి పక్కనే మనకి బెల్ట్ షాపులో మద్యం దొరుకుతుంది. కానీ ఈరోజు పెట్రోల్, డీజిల్కి ఏం చెప్తారు? నీతి కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు. మీరు బళ్ళు వాడబాకండి, కార్లు వాడబాకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు ఇవన్నీ కూడా చేసి మీరు నియంత్రించండి అని చెప్పని వీళ్ళకి చెప్తారు తప్ప వీళ్ళు ఎక్కడ ఆచరించే పని లేదు. వీళ్ళు చెప్పిన రోజు నాడే స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ నారా లోకేష్ గారు తిరుగుతుంటారు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటారు, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతుంటారు. విపరీతమైన డబ్బులు వృధా చేస్తూ, నేను ఇందాక కూడా చెప్పాను, ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇస్తామని చెప్పని నిరంతరం జరిగే ప్రక్రియకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గనుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సంపద సృష్టి అంటే ఎలా ఉందంటే పెట్రోల్ మీద దోచుకోవడం, డీజిల్ మీద దోచుకోవడం, అదేవిధంగా ఎవరైతే బైకుల మీద హెల్మెట్ లేదని చెప్పని దోచుకోవడం, మద్యం వాళ్ళే అమ్ముతారు, ఆ మద్యం తాగి బండి తీసుకెళ్తే 10,000 రూపాయలు కేసు రాస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? ఇదేనా సంపద సృష్టి అంటే? సంపద సృష్టి అంటే మీరు ఫెసిలిటీస్ పెంచాలి, దాని ద్వారా వచ్చే వ్యాపారాలు పెంచాలి, ఆ వ్యాపారాల ద్వారా వచ్చే ట్యాక్స్లను పెంచాలి తప్ప వ్యాపారాలు తగ్గిపోయినాయి, జిఎస్టీ తగ్గిపోయింది. ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు షోలు బాగా చేస్తారు, షోలుగా చేయాల్సింది లా అండ్ ఆర్డర్ చూడండి, మీ హోమ్ డిపార్ట్మెంట్ని కాపాడండి. ఈరోజు చూడండి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం టాప్ 1లో ఉందంటే మీ పరిపాలన ఎంత చండాలంగా ఉందో ఆలోచించుకోండి.
ఇవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పటికైనా కానీ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గించాలని చెప్పని, అదే కాకుండా ఈరోజు పెన్షన్ రేట్ల ద్వారా సుమారు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో 3,391 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగినాయి. దీనికి మేము నిరసనగా ఈరోజు ఆటోని మేము తాలుతో లాగడం కానీ, అలాగే ఎంఆర్ఓగాకి మేము రికమెండేషన్ ఇవ్వటం కానీ చేయడం జరిగింది. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి? ఎందుకు మిగతా రాష్ట్రాలలో 110 రూపాయల లోపల ఉంటే ఇక్కడ మాత్రం 113 రూపాయల 67 పైసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ఎందుకు ఇంత పెరగాల్సి వచ్చింది? గతంలోన ఇదే నారా లోకేష్, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఊదరగొట్టుకొని తిరిగారే, మీరు చిరత భజన చేసుకొని తిరిగారే, మేము వస్తే పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాం, మేము ఏదైతే 27 రూపాయలు ఇక్కడ ట్యాక్స్ పడుతుందో అది అందులో 50% మేము తగ్గిస్తామని చెప్పుకొని తిరిగారే. మరి ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నీటి మూట కింద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తయారైంది. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు తిరగలేని పరిస్థితి ఈరోజు రోడ్ల మీద ఏర్పడింది అని అంటే నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు, చివరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 50% మీరు పెంచారే. ఈరోజు సామాన్యులు కానీ పేద ప్రజలు కానీ బతికే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లేకుండా చేస్తున్నారే. మీరు ఇస్తామన్న సంక్షేమం కూడా అరాకొరగా 1-2 ఇంప్లిమెంట్ చేసి మిగతా మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ ప్లాప్ చేసి కూర్చున్నారే. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మీరు నెలకొల్పుతున్నారే. ఈ పాపం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.